అయిపోయిందా? ఏంటి తపస్సు? తపస్సు ఏంటి? ఈ మధ్య మీరు మాట్లాడితే చాలు ఏదో లోకంలోకి వెళ్ళి తపస్సు చేస్తున్నారు కదా. అంటే అదేదో ఆలోచనలో ఉండి. పల్లవి గురించా? పల్లవి గురించి ఆలోచించడానికి ఏముంటుంది? అదేనండి, అత్తయ్య గారు పల్లవికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నారేమో అని. అదేం లేదు, ఆల్బమ్ గురించి ఏదో ఆలోచిస్తున్నాను. ఆల్బమ్ గురించి ఆలోచించే దాంట్లో 50% పల్లవి గురించి ఆలోచించచ్చు కదా. ఐ మీన్ తనని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఆలోచించచ్చు కదా అని. పెళ్లి విషయంలో ఎవరు బలవంతం చేయకూడదు ఉషా. బలవంతపు పెళ్లిళ్ళు చేయడం వల్ల భవిష్యత్తు భయంకరంగా మారుతుంది. కొందరి విషయంలో బలవంతంగానైనా సరే పెళ్లి చేయకపోతేనే భవిష్యత్తు భయంకరంగా మారుతుందండి. చూసారా, ఫోన్ కూడా మోగింది. సత్యం. ఏంటండి అంత షాక్ అయ్యారు? ఏం మెసేజ్ వచ్చింది? ఏం లేదు. మీరేదో దాస్తున్నారు. నేను దాయడానికి ఏముంది? ఏం లేదని చెప్తున్నాను కదా. అంటే నేను చూడకూడని మెసేజా? నువ్వు చూస్తే తట్టుకోలేవు. తట్టుకోలేనంత ఫోటోనా? ఏం ఫోటో? ఎవరి ఫోటో? అది యాక్సిడెంట్ ఫోటో. నా ఫ్రెండ్కి కార్ యాక్సిడెంట్ జరిగిందంట, ఆ ఫోటో పంపించాడు. నువ్వు చూస్తే తట్టుకోలేవు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి కలిసి వస్తాను. ఏంటో ఈ మధ్య ఈయన ప్రతిదానికి టెన్షన్ పడిపోతున్నారు. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అత్త అత్త ఏటమ్మా? అంటే ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా నీకు తెలియట్లేదా? చెట్టంత మనిషి నాన్న ఇక్కడ ఉంటుండగా ఇంట్లో కూడొస్తాడు, ఏటోటికి వెళ్తాడు. నువ్వు ఇలా వీడియోలో లీనమై కూర్చుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొంగ ఇంట్లోకి దూరుతాడు. అయినా నీకింత ఫోన్ పిచ్చేంటి? ఇది పిచ్చి కాదమ్మా, బాధను మర్చిపోయే మార్గం. నా పెనిమిటి దేశాల మీదకి పోయాక ఏం చేయాలో అర్థం కాక ఇలా ఫోన్ చూడడం అలవాటు చేసుకున్నాను. దాంతో ఆ లేదని బాధ కొంత తగ్గినది. ఆడు తిరిగి వచ్చే వరకు ఇదేనా కాలక్షేపం. సర్లే, నీ గొడవ నాకెందుకు గాని. సంజయ్ ఇంటికి వచ్చాడా? పెనిమిటిని అలా పేరు పెట్టి పిలకూడదమ్మా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సంజయ్ ఇంటికి వచ్చాడా లేదా? ఓ పారి ఫోన్ చేయకూడదా? ఎక్కడున్నాడో తెలుస్తాడు. అవసరం లేదులే, ఆయనే వస్తాడు. వస్తాడమ్మా, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే నీ పెనిమిటి బంగారం కాదా. పిల్లలు ఎంత గయ్యాలు అయినా మొగుడిని రాసి రంపాని పెట్టినా బంగారం లాంటి మొగులు మాత్రం ఇంటికి రాకుండా ఉండరమ్మా. అంటే ఏంటి, నేను గయ్యాలనా? నా మొగుడిని రాసి రంపాని పెడుతున్నానా? రాసి రంపాని పెడుతున్నావో రాయకుండా రంపాని పెడుతున్నావో నీకే తెలియాలమ్మా. అలా ఉరిమి చూడకమ్మా. నేను వెళ్ళి టాంగ్ కాపీ కొట్టుకొస్తాను. అనగేనా? నువ్వు కూకో.
నాకు ఇదే ఫోటో పంపించారంటే ఎవరో మన ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారనిపిస్తుంది. అసలు ఈ ఫోటో ఎవరు తీశారు, ఎందుకు తీశారు? వాళ్ళెవరో కానీ మన ఇద్దరికి తెలిసిన వ్యక్తి అయ్యి ఉంటారు. మనం ఆఫీస్ నుండి కలిసి రావడం చూసి ఫాలో అయ్యొచ్చి ఫోటో తీశారు. అయితే మహతి స్టూడియోకి వెళ్తే వాళ్ళెవరో తెలిసే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి అనిల్ గారితో మాట్లాడతాను. ఆగండి కిరణ్ గారు, ఏం మాట్లాడతారు? నేను పల్లవిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తుంటే ఎవరు ఫోటో తీశారు అని చూపిస్తారా? ఆయన దృష్టిలో నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తారా? ఎందుకు బ్యాడ్ అవుతావు పల్లవి? అనిల్ గారికి నీ గురించి నా గురించి తెలుసు కదా. ఎంత తెలిసినా ఈ ఫోటో చూసిన తర్వాత ఒపీనియన్ మారదని కన్ఫర్మ్ గా చెప్పగలరా? మనిద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోలేక ప్రతి రాత్రి మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో కూడా పబ్లిక్ చేస్తే నా బ్రతికేమైపోవాలి? నలుగురిలో నేను తలెత్తుకుని తిరగలనా? ఒక ఆడపిల్లగా నువ్వెంత భయపడుతున్నావో ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది. నీ భయం నీ జీవితం గురించి అయితే నా భయం ఉషా గురించి. ఈరోజు ఉషా నా ఫోన్లో ఈ ఫోటో ఆల్మోస్ట్ చూసినంత పని అయింది తెలుసా. అదృష్టం కొద్దీ జస్ట్ మిస్ అయింది. ఒకవేళ ఉషా ఈ ఫోటో చూస్తే ఏం జరుగుండేదో ఊహించడానికే కష్టంగా ఉంది. కానీ ఆ ఫోటో తీసిన వ్యక్తి ఉషకు కూడా పంపిస్తే? అవును కిరణ్ గారు, వాళ్ళెవరో కానీ మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారనిపిస్తుంది. నాకంటూ మీరు తప్ప ఎవ్వరూ లేరు. కానీ మీకు ఉషా, ఆంటీ, ఫ్యామిలీ ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా పంపించొచ్చు. అలా జరగక ముందే వాళ్ళెవరో కనిపెట్టాలి. మన లైఫ్తో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. అదంతా ఈజీ టాస్క్ కాదండి. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని కనిపెడితే అది ఆ వ్యక్తికి తెలిసి కోపంలో మన ఫొటోస్ ని సోషల్ మీడియాలో లీక్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఈ విషయంలో ఏం తెలియనట్టు ఏం జరగనట్టు సైలెంట్ గా ఉండమంటున్నావా? కాదు, టెక్నాలజీని వాడుకుని అబద్ధం చెప్పమంటున్నాను. ఎవరో మన మీద కోపంతో ఏ టెక్నాలజీతో ఇమేజ్ క్రియేట్ చేశారని చెబుదాం. ఉన్న ఫోటోని లేదు అని నమ్మించడానికి టెక్నాలజీ వచ్చినట్టే. జరిగిన కాలాన్ని వెనక్కి తిప్పే టైం మిషన్ కూడా వస్తే బాగుండు. మన జీవితాల్లో నుండి ఆ రాత్రి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడేవాళ్ళం. ఇప్పుడు ఈ టెన్షన్లో ఆంటీ ఫోన్ చేసి కొంతమంది అబ్బాయిల ఫోటోలు సెలెక్ట్ చేశాను, వచ్చి చూడు అంటున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియక, నిజం చెప్పలేక, నాకు ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పాను. అభిమానానికి ఆత్మాభిమానానికి మధ్య నలిగిపోతున్నాను. ఈ టార్చర్ కన్నా చావే బెటర్ అనిపిస్తుంది. సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ ఎక్కువ అవుతున్నాయి. పల్లవి ప్లీజ్, ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దని చెప్పాను కదా. చావు ఎప్పటికీ సమాధానం కాదు, సమస్యల్ని దూరం చేయదు. ప్లీజ్ నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మతో నేను మాట్లాడతాను. ఈ ప్రాబ్లంని కూడా ఏదో రకంగా సాల్వ్ చేస్తాను. యూ డోంట్ వరీ. నువ్వు మాట్లాడాలనే కదా ఈ డ్రామా అంతా. మీ అమ్మ కనీసం నీ మాటైనా విని పెళ్లి గోల ఆపాలి, లేదంటే రోజు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఎప్పటికైనా నిన్ను బ్లాక్మెయిల్ చేద్దామనే ఆ రోజు రాత్రి ఫోటో తీయించాను. కానీ ఇది ఇలా ఉపయోగపడింది. అప్పుడప్పుడు నిన్ను భయపెట్టడానికి ఇలాంటి వస్తువులే నాకు ఆయుధాలవుతాయి. అమ్మా కిరణ్, ఎక్కడున్నావురా? నేను బయటకు వచ్చానమ్మా. పల్లవి నీతో ఉందా? లేదమ్మా. ఎందుకు? ఏం లేదురా, కొంతమంది అబ్బాయిల ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేశాను. పల్లవి ఇంటికొచ్చి చూసి ఓకే చెప్తుందనుకుంటే ఫీవర్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది.
ఒకవేళ నువ్వు తన దగ్గర ఉన్నావేమో మన ఇంటికి తీసుకురమ్మని చెప్పడానికి కాల్ చేశాను. ఎందుకమ్మా పల్లవి విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నావు? తనకు ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతుంది కదా. అయినా పెళ్లి విషయంలో ఫోర్స్ చేయడం మంచిది కాదమ్మా. ఏదిరా మంచి? పల్లవికి తల్లిదండ్రులుంటే లేట్గా పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? 2 తగిలించి పెళ్లి పీటలు ఎక్కిస్తారు. నాకంత చనువు లేకపోయినా పెళ్లి చేయాలని మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అమ్మా, ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు కదమ్మా. ఆ విషయమైనా కనీసం ఆలోచించాలి కదా. లవ్లో ఫెయిల్ అవడం వల్ల పెళ్ళంటే ఇష్టం లేదంటోంది, కానీ తనకంటూ ఒక తోడు దొరికితే అన్నీ సెట్ అయిపోతాయిరా. అయినా నువ్వేంట్రా, ఒక ఫ్రెండ్గా పల్లవికి మంచి ఫ్యూచర్ ఉండాలని ఆలోచించాలి, కానీ నువ్వు కూడా తనలా మాట్లాడితే ఎలా? అంటే ఫ్రెండ్ని కదమ్మా, అందుకే సపోర్ట్ చేస్తున్నాను. అయితే పల్లవి పెళ్లి విషయంలో తన ఫ్రెండ్లా కాదు, నా కొడుకులా ఆలోచించు. ఉషకి నువ్వు దొరికినట్టే పల్లవికి కూడా మంచి భర్త వస్తాడని చెప్పు. నువ్వు ఉష ఎంత సంతోషంగా ఉంటున్నారో, మంచి భర్త దొరికితే తన లైఫ్ కూడా అంతే సంతోషంగా ఉంటుందని కన్విన్స్ చేయి. నేనే కన్ఫ్యూజన్లో ఉంటే ఎలాగమ్మా తనని కన్విన్స్ చేసేది? పెళ్ళైతే కన్ఫ్యూజన్లన్నీ పోతాయిరా. పల్లవిని తీసుకుని ఇంటికి రా, పెళ్లి కొడుకుల ప్రొఫైల్స్ చూస్తుంది. అమ్మ, చెప్పడం మర్చిపోయాను. పల్లవి ఊర్లో లేదు. ఆడియో కంపెనీ వాళ్ళతో మీటింగ్ ఉంటే ముంబై వెళ్ళింది. అదేంటి నాతో జ్వరం అని చెప్పింది? నువ్వేంటి ముంబై వెళ్ళిందంటున్నావు? అంటే అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అమ్మా. తనే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అందుకే జ్వరంగా ఉన్నా సరే పాపం వెళ్ళింది. ఎప్పుడొస్తుంది? కన్ఫర్మ్గా తెలియదమ్మా. నాకు తెలిసిన వెంటనే నీకు అప్డేట్ చేస్తాను. సరేరా. ఓకే, బాయ్ అమ్మా. బాయ్. ఈ ఫొటోస్ అన్ని మ్యారేజ్ కన్సల్టెన్సీ వాళ్ళు పంపించారమ్మా. వీటన్నిట్లో పల్లవి ప్రొఫెషన్ కి మ్యాచ్ అయ్యేది ఆ 2 అబ్బాయిలే. నాకేమో మొదటి అబ్బాయి బాగున్నాడు అనిపిస్తోందమ్మా. హారికేమో 2వ అబ్బాయి అయితే బెటర్ అని చెప్తోంది. 2వ అబ్బాయి కన్నా మొదటి అబ్బాయే బాగున్నాడు కదక్కా. ఫోటోలు చూపించి అత్తయ్య నా ఒపీనియన్ అడిగారు, నేను చెప్పాను. అంత మాత్రాన అదే ఫైనల్ అని ఏం లేదు కదా. నీకేది నచ్చితే అదే ఫైనల్ చేయి ఉషా, ఇబ్బంది ఏమీ లేదు. ఉషకి నచ్చడం కాదు హారిక, పల్లవికి చూపించడానికి మనం ఫైనలైజ్ చేస్తున్నాం. డెసిషన్ ఎవరిదైనా ఉషా మీద డిపెండ్ అవడం మనకు అలవాటే కదా అత్తయ్య, అందుకే అలా అన్నాను. అదే నిజమే హారిక, మనందరిలో బెస్ట్ డెసిషన్ మేకర్ ఉషనే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ ఫోటోల విషయంలో నేను క్యాజువల్గా చెప్పానక్క, దానికి నువ్వెందుకక్క అంత కోపంగా మాట్లాడడం? కోపమా? నేను ఇప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడాను కదా. ఆ నవ్వు వెనుక కోపం గురించి అడుగుతున్నానక్క. ఆ కోపానికి కారణాలు మనం డిస్కస్ చేసుకోకూడదని లాస్ట్ టైమే చెప్పాను, మర్చిపోయావా? మనసులో ఒకటుంచుకొని పైకి నవ్వుతూ నటిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో.
అత్తయ్య ఏం చేసినా ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి తానా తందానా అనడం నాకు రాదు. ఈ ఇంట్లో వంట చేయడం, కాఫీలు ఇవ్వడం తప్ప వేరే ఏం తెలీదన్నట్టు అందరూ నన్ను ట్రీట్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం నువ్వే. ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య. ఇంతకీ ఈ ఫొటోస్ పల్లవికి పంపించారా? లేదమ్మా, పల్లవి ఆడియో కంపెనీ మీటింగ్ ఉందని ముంబై వెళ్ళిందంట. ఆహా. ఎప్పుడొస్తుందో తెలీదు. అందుకే ఈ పెళ్లి ప్రాసెస్ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాను. పోస్ట్ పోనా? వద్దత్తయ్య, ముంబై మీటింగ్ మహా అయితే 2-3 రోజులు ఉంటుంది. ఈలోపు తనకి ఫోటోలు పంపించి మీరు మాట్లాడండి. పల్లవి తిరిగి సిటీకి వచ్చేసరికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తేనే బెటర్. సరేనమ్మా, అలానే చేద్దాం. నువ్వు నేర్పిన విజయ్ నీరజాక్ష అన్న మాటలు విన్నారా? ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ పేరెంట్స్ కి తెలియకుండా ఆస్తి కాగితాల మీద మీరు ఎలా సంతకాలు చేయించుకున్నారో మేఘన గారు కూడా ఇప్పుడు అదే చేశారు. కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు? ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. నువ్వు చెప్పినంత మాత్రాన నాది కాకుండా పోతుందా? అమ్మ నాన్న వాళ్ళ వల్ల కాదని కదా వాళ్ళు బయటకు వెళ్లారు. ఛాలెంజ్ చేసి చుక్కలు లెక్క పెడుతున్నారు. నువ్వెంత, నీ బతుకెంత? అన్నా, ఒకసారి ఆటో ఆపండి. అలాగేనమ్మా. బావగారు, బావగారు, బావగారు. ఎవరో? బావగారు, నేను ఉషాని. ఎవరు లేరు. ఏంటి బావగారు ఇలా రోడ్డు మీద? పదండి, ఇంటికి వెళ్దాం. నాకే ఇల్లు లేదు, నాకెవరు లేరు. అలా అనకండి బావగారు, పదండి ఇంటికి వెళ్దాం. ఎవరైనా చూస్తే బాగుండదు. మనిషి ఫుల్లుగా తాగేసినట్టున్నాడు. మనకెందుకు తలకాయ నొప్పి? ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. లేదన్నా, ఈయన మా బావగారు. కొంచెం సాయం పట్టండి, ఇంటికి తీసుకువెళ్దాం. అలాగేనమ్మా. అవునా? పల్లవికి మంచి సంబంధం వచ్చిందా? అవునండి, అబ్బాయి బుద్ధిమంతుడు, మంచి ఫ్యామిలీ, మంచి ఉద్యోగం. అయితే ఇంకే, అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చితే వెంటనే పెళ్లి జరిపించేద్దాం. అమ్మా అమ్మా, ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ న్యూస్ చూడండి. ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో జంటగా నటిస్తున్న ఆ ఆల్బమ్ నిర్మాతకి ఆ గాయకుడికి మధ్య ప్రేమ చిగురించిందా? పెళ్ళైన
గాయకుడికి పెళ్లి కాని ఆ నిర్మాతకు మధ్య చిగురించిన ఈ ప్రేమ బంధం ఎటువైపు దారితీస్తుంది? ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్మయ్ సుపుత్రుడు, ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. తన భార్య ఉషకు విడాకులిచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటాడని కొందరు, విడాకులివ్వకుండానే పల్లవితో ప్రేమ బంధం కొనసాగిస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీళ్ల ప్రేమ కథకి ఎలాంటి ముగింపు వస్తుందో తెలుసుకోవడం కోసం అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. కన్న తల్లిదండ్రులకే ద్రోహం చేసిన నాలాంటి వాడు బ్రతికుండటం భూమికే భారం అమ్మా. నువ్వేంటి ఇక్కడ? చుట్టుపక్కల వాళ్ళు చూసి లేని అడ్డమైన సంబంధాలు అంటగడితే ఏంటి పరిస్థితి? అక్క, డాక్టర్ శ్రీవాణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు నీ గురించి చెప్పింది.